దళార్ల పాలైన తెలంగాణను దారిలో పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం దివాళా తీసిందని కొందరు తెగ దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వంపై ఓర్వలేక వారి కమిషన్లు పోతున్నాయనే బాధతో బద్నాం చేస్తున్నారు. వాస్తవానికి 2023 ఎన్నికలకు 9 నెలల ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైంది. అప్పట్లోనే నిధుల కొరత కొట్టొచ్చినట్టు కనపడింది. కానీ వ్యవస్థలు మేనేజ్ చేసి కేసీఆర్ అప్పట్లో మోసం చేసిండు. పీఎఫ్, పెన్షన్, నెల జీతాలు ఇచ్చే స్థితిలో లేనందున ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచి మభ్యపెట్టాడు. అంతేకాకుండా ఉద్యోగాలిస్తే జీతాలు ఇవ్వాల్సి వస్తుందని ఇంటికొక ఉద్యోగం అన్న హామీని అడ్డంగా తుంగలోకి తొక్కాడు. అలాగే ప్రతి నోటిఫికేషన్ కి కోర్టు గుమ్మాన్ని ఎక్కించాడు. అంతెందుకు ప్రభుత్వ ఉద్యోగులతో బీఆర్ఎస్ ఆడిన ఆట తెలంగాణ ప్రజలు ఎవ్వరూ మర్చిపోరు. సమ్మె చేస్తే డిస్మిస్ అని బెదిరించిన గొప్ప చరిత్ర గత ప్రభుత్వానికి. 80,000 పుస్తకాలు చదివిన మహామేధావి అని చెప్పుకునే ఒక అవకాశవాది అయిన కేసీఆర్